హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రి అయితే ఎంతసేపటికి రాకపోవడంతో మహా అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో ఆది అయితే చక్రి కోసం అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తాడు. ఇదేంటి, మనం పెట్టిన లొకేషన్కి కాకుండా ఈ కారు మరోవైపుకు వెళ్ళింది అంటూ ఇక ఆది అయితే చక్రి గురించి తప్పుగా మాట్లాడతాడు. వాడి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు, ఎంతైనా డ్రైవర్ కదా, డ్రైవర్ బుద్ధి ఎక్కడికి పోతుంది? చూడు మహా, వాడు నిన్ను నీ మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, కేవలం నీతో ఉన్న ఆస్తి డబ్బు కోసం చూసి వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. చూడు వాడు ఎంత పని చేశాడో అంటూ ఇక ఆది అయితే మహాని నిలదీస్తుంటే ఒక్కసారిగా మహా ఇంకొక్కసారి చక్రి గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. చూడు, చక్రి ఎక్కడో ఏదో ప్రమాదంలో పడ్డాడు, అందుకే ఇంటికి రాలేకపోయాడు. ఇంకొక్కసారి చక్రి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు అంటూ ఇక అక్కడి నుంచి మహా వెళ్ళిపోతుంది. ఇంకా ప్రతాప్ అయితే ఆది దగ్గరకొచ్చి, ఆది నువ్వేం కంగారు పడకు, ఇప్పుడిప్పుడే కదా మనం చక్రి గురించి మహా మనసుని మార్చాలి అనుకుంటున్నాం. ఇక ఒక్కసారిగా మారిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది? వాడి మీదున్న ప్రేమే మహాని ఈ నిజం నమ్మకుండా చేస్తుంది అంటూ ఇక ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న లలిత, ఏవండి, మహాకి వాడి గురించి నేను చెప్తాను అంటూ ఇంకా కాఫీ తీసుకుని మహా గదిలోకైతే వెళ్తుంది. ఇక మహా అయితే పదే చక్రికి ఫోన్ చేస్తున్నా సరే చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇక లలిత, ఏంటి వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా, లేక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడా? చూడు మహా, నీకింకా అర్థం కావట్లేదా? వాడు బ్యాగ్ తీసుకెళ్లే ముందే చెప్పాడు. వాడు మహా అయితే 50,000కు మించి డబ్బు చూడనే లేదన్నాడు. ఒక్కసారిగా అంత డబ్బు చూసేసరికి వాడికి దుర్బుద్ధి పుట్టింది. అందుకే నిన్ను కూడా కాదనుకొని వాడు ఆ డబ్బుల బ్యాగ్తో పారిపోయాడు. చూడు మహా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ డబ్బులు మాకు పెద్ద లెక్కేమీ కాదు. నిన్ను మా దగ్గర చేర్చుకున్నాం, అది చాలు అంటూ ఇక లలిత మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహా తన చేతిలో ఉన్న కప్పుని విసురుకొట్టి, అమ్మా, ఇంకొక్కసారి చక్రి గురించి ఇలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకునేది లేదు. చక్రి ఇంతవరకు ఇంటికి రాలేదు. చక్రి ఎక్కడ ఎట్లాంటి ప్రాబ్లంలో ఉన్నాడో నాకు చాలా భయంగా ఉంది. చక్రి ఎన్నటికీ కూడా ఇటువంటి తప్పు చెయ్యడు. చూడండి, ఇంకొకసారి మీరు చక్రి గురించి ఈ రకంగా మాట్లాడితే నేను ఊరుకోను. చూడమ్మా, నేను ఒంటరిగా ఉండాలి, వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటుంటే, ఓసే పిచ్చిదానా, నువ్వు వాణ్ణి ఎంత పిచ్చిగా ప్రేమించావు కాబట్టి వాడు ఎంత పెద్ద తప్పు చేసినా నీకది తప్పులాగా కనిపించట్లేదు. చూడు మహా, వాడు ఆ బ్యాగ్ తీసుకుని ఉదయం అనగా వెళ్ళాడు. ఇంతసేపటి వరకు వాడు తిరిగి ఇంటికి రాలేదు. కనీసం ఆ బ్యాగ్ని ఇవ్వవలసిన వాళ్ళకు కూడా ఇవ్వలేదు. పైగా మీ అన్నయ్య కారు ఎక్కడుందో కూడా కనిపెట్టలేకపోతున్నాడు. వాడిదంతా చాలా తెలివిగా ప్లాన్ చేశాడే. నీకిది ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక లలిత మాట్లాడుతూ ఉంటే, అమ్మా, నీకు దండం పెడతాను, వెళ్తావా లేదా అంటూ ఇక మహా అయితే లలితని బయటికి తోసేసి మొహం మీద తలుపు వేస్తుంది. ఇంకా లలిత అయితే దీనికి ఎందుకని వాడి మీద ఇంత నమ్మకం అనుకుంటూ అక్కడి నుంచి ఇక బయటకైతే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రతాప్ అయితే, లలిత ఏమైంది, మహా ఏమన్నా నమ్మిందా అని అంటుంటే ఇక లలిత అయితే, లేదండి, నేనెంత చెప్పినా అది వాడినే సపోర్ట్ చేస్తుంది. వాడు మంచివాడంటూ చాలా గొప్పగా మాట్లాడుతుంది. వాడి మీద ఒక్క మాట కూడా పడినివ్వట్లేదండి అని అంటుంటే ఇక ఆది, నాన్న, ఇలా అయితే ఎలా నాన్న, మహాని వాణ్ణి ఎలా విడతీసేది, మహావాణ్ణి ఎలా అసహించుకునేది అని అంటుంటే ఇక ప్రతాప్, చూడు ఆది, నువ్వేం కంగారు పడకు. ముందుగా వాడొక దొంగ అనే ముద్రని మహా మనసులో కలిగేలా చెయ్యాలి. మహా కూడా వాడు నిజంగానే డబ్బులతో వెళ్ళిపోయాడని నమ్మేలా మహాని మనం నమ్మించాలి. ఆ తర్వాత మహాని పూర్తిగా మన వైపుకి తిప్పుకోవచ్చు అని చెప్పి ప్రతాప్ మాట్లాడడంతో ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి అయితే వస్తుంది. ఇక మహా వాళ్ళ ముగ్గురు మాటలు విని షాక్ అయిపోతుంది. నాన్నా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరే కావాలని చక్రిని ఇలా
డబ్బులతో పంపించి నా మనసుని విరిచేయాలనుకున్నారా అని అంటుంటే ఇక ప్రతాప్ అయితే లేదమ్మా లేదు, వాడు ఆల్రెడీ డబ్బులతో వెళ్ళిపోయాడు. వాడొక దొంగ అన్న విషయం నీకు అర్థం కావట్లేదు. నువ్వు వాడి మీద పెంచుకున్న పిచ్చి ప్రేమతో వాడేదో ఆపదలో ఉన్నాడని నీలో నువ్వు అపోహపడుతున్నావు అని అంటుంటే లేదు లేదు, మీరందరూ కలిసి కావాలని చక్రిని ఏదో చేశారు. మీరు మాట్లాడుకునే మాటల్లోనే నాకు అర్థమవుతుంది అని మాట్లాడుతుంటే ఇక ఆది అవునవును, పచ్చ కామెర్ల వాడికి ఊరంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు వాడి మీద మేము కోపాన్ని చూపిస్తుంటే నీకు ఈ రకంగా అర్థమవుతుందా? చూడు మహా, వాడు లక్షల డబ్బుని అలాగే ఎంతో విలువ చేసే బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ముందు ఆ డబ్బుని ఆ బంగారాన్ని వాడు తీసుకెళ్ళినందుకు కూడా మేము పెద్దగా బాధపడట్లేదు. ఆ డబ్బును బంగారం కోసం వాడు నిన్నేదైనా చేసుంటే జీవితాంతం మేము బాధపడుతూ ఉండేవాళ్ళం. నువ్వు సేఫ్గా మా దగ్గరే ఉన్నామని మేము ఆలోచిస్తున్నాం. అదెందుకు నీకు అర్థం కావట్లేదు అంటూ ఇక ఆది మాట్లాడుతుంటే రేయ్, నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావా? నిజంగా నువ్వు నా కోసమే ఆలోచించేవాడివైతే, నా సంతోషాన్ని నువ్వు కోరుకునేవాడివైతే, నాకిష్టం లేని ఆ జుట్టు పోలిగడి సంబంధాన్ని తీసుకొచ్చేవాడివే కాదు. ఇదంతా నీ వల్లే జరిగింది. చూడండి నాన్న, ఒకవేళ మీ వల్లే చక్రికి ఆపద కలిగింది అన్న నిజం తెలిస్తే జీవితంలో మిమ్మల్ని క్షమించను అనుకుంటూ ఇక మహా అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా లలిత, ఎవండి, దీనికి మన మీద అనుమానం వచ్చేసిందండి. ఒకవేళ దీని అనుమానమే నిజమని తెలిస్తే నిజంగానే మహాలక్ష్మి మన నుంచి దూరం అయిపోతుందేమో, నాకెందుకో భయంగా ఉందండి అని అంటుంటే చూడు లలిత, మహాకి మన మీద అనుమానం మాత్రమే వచ్చింది, కానీ అది ఇంకా నిజమని క్లారిటీ అవ్వలేదు కదా. ఇక ఎన్నటికీ అది నిజమని మహాకి తెలియకుండా నేను చేస్తాను. ఈరోజు సాయంత్రమే వాడి పని ఫినిష్ చేస్తాను. ఇక జీవితంలో వాడు కంటికి కనిపించకుండా చేస్తాను అని చెప్పి ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే ఇక లలిత అలాగే ఆది ఇద్దరు కూడా ఆనందపడతారు. ఇది ఇలా ఉండగా ఇక మహా అయితే మాధవకి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా మాధవ మహా ఫోన్ చేయడంతో అందరూ కూడా ఏంటి వదిన చేసిందా అంటూ కన్నా, కేశవ, ఇక అలాగే ఒక విధంగా నారాయణ కూడా ఆనందంగా ఫోన్ దగ్గరికి వస్తారు. ఇక మాధవ అయితే అమ్మా మహా, ఎలా ఉన్నావమ్మా? అసలు చక్రి అక్కడికి వచ్చాక మాతో పూర్తిగా మాట్లాడడమే మానేశాడు. వాడితో మాట్లాడి 2 రోజులైంది. నిన్న ఉదయం అనగా ఫోన్ చేశాడు. ఇంతవరకు వాడి నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు. కనీసం నువ్వైనా ఫోన్ చేశావంటూ ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక మహా అయితే బోరున ఏడ్చేస్తుంది. ఒక్కసారిగా మహా ఏడుపు విని నారాయణ, అమ్మా ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ ఇక నారాయణ ఇంకా కన్నా అయితే వదినా ఏమైంది వదినా, ఎందుకట్లా ఏడుస్తున్నావంటూ అందరూ కూడా చాలా కంగారు పడుతూ మహాని అడుగుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అయితే జరిగిందంతా కూడా ఇక మాధవకి చెప్తుంది. ఒక్కసారిగా మాధవ, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నిన్ననగా డబ్బు తీసుకుని వెళ్ళినా చక్రి ఇంతవరకు ఇంటికి రాలేదా అని అంటుంటే ఇక అక్కడే ఉన్న కేశవ, అన్నా ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే, నాకు అర్థమైపోయింది అని అంటుంటే ఇక మాధవ, అమ్మ మహా నువ్వేం కంగారు పడకు, ఇదిగో మేమిప్పుడే యాదాద్రి బయలుదేరుతున్నాం, నువ్వు అస్సలు కంగారు పడకు అంటూ ఇక కాల్ కట్ చేసి, రే కేశవ ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళ పని అంటున్నావేంట్రా అని అంటుంటే అవునన్నా అవును, నిజానికి ఆ సూర్యప్రతాప్ వదిన మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి రాలేదు, అన్నయ్యతో పందెం వేసి మరి ఇక్కడికి వచ్చాడు. వాడు చక్రితో పందెం వేసి తన కూతుర్ని వారం రోజుల్లో చక్రి నుంచి విడతీసి తన వైపుకి తిప్పుకుంటానని మన చక్రితో ఛాలెంజ్ చేశాడు అని చెప్పడంతో ఏంట్రా ఏమంటున్నావురా, ఇంత జరుగుతున్నా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదా అని అంటుంటే మళ్ళీ ఇదంతా తెలిస్తే నువ్వు బాధపడతావని నీతో చెప్పలేదన్నా అంటూ ఇక
కేశవ అయితే మాధవతో చెప్పడంతో ఇక మాధవ అయితే రే అంటే అంటే ఇప్పుడు చక్రి ఏదో చాలా పెద్ద ప్రమాదంలోనే ఉన్నాడు. జరుగుతుందంతా చూస్తుంటే చక్రి మీద దొంగ అనే ముద్ర వేసి మహాని చక్రికి దూరం చేయాలని, మహా చక్రిని అసహించుకోవాలని వాళ్ళ కుటుంబం వేసిన ప్లాన్లా ఉంది. ఇప్పుడు చక్రి ఎక్కడున్నాడని వెతుకుతాం. అసలు చక్రి వివరాలు మనకేమాత్రం కూడా తెలీదు. పైగా ఆ ఊరు కూడా మనకి కొత్తే అని అంటుంటే ఇక నారాయణ ఏం మాట్లాడుతున్నావురా? 20 ఏళ్ళు లారీ నడిపాను, నాకు అన్ని ఊర్లు తెలుసు, నేను తీసుకెళ్తాను, పదండి, ఇప్పుడే నా కొడుకుని వెతికి తీసుకొస్తాను. నా కొడుకుని అలాగే నా కోడల్ని వేరు చేయాలనుకున్నా ఆ సూర్యప్రతాప్ తాట తీస్తాను అంటూ ఇక నారాయణ అయితే మాధవని, కేశవని, కన్నాని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక నలుగురు కూడా చెరో బైక్ ని తీసుకుని ఇద్దరిద్దరుగా ఇక చక్రిని వెతకడం మొదలు పెడతారు. ఇక ఇక్కడ చూస్తే చక్రి అయితే రే ఎవర్రా మీరు? నన్ను వదిలిపెట్టండిరా. అసలు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా? నన్ను కిడ్నాప్ చేయమని మీకెవరు చెప్పారా? మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరో బాగా డబ్బిచ్చి నన్ను కిడ్నాప్ చేయమన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ ప్రతాప్ ఆదిగాడేనా నన్ను కిడ్నాప్ చేసింది అంటూ ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటే అందులో ఒకరైతే ఫోన్ వీడియో తీస్తుంటే మరికొందరు ఇక చక్రిని కర్రలతో గట్టి గట్టిగా కొడుతూ ఉంటారు. రే ఏంట్రా మీ సైకోతనం? నన్నిలా ఎందుకు కొడుతున్నారా? ఏయ్ నువ్వు అసలు ఆడదానివేనా? ఆడదాని వయ్యుండి ఇలా నన్ను కిడ్నాప్ చేయడమేంటి అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే రే వీడితో పనైపోయింది, కొద్దిసేపు అలా బయటికెళ్ళి చాయ్ తాగొద్దామంటూ ఇక అక్కడి నుంచి వాళ్ళైతే వెళుతూ ఉంటారు. అందులో ఒక అతనిది జోబులో నుంచి ఫోన్ అయితే జారి కింద పడిపోతుంది. ఇక ఆ వీడియోనైతే ఆదికి పంపిస్తారు. ఒక్కసారిగా ఆది తనకి వచ్చిన ఆ వీడియోని చూసి తెగ ఆనందపడిపోతాడు. ఇంతలో అక్కడికి లలిత అలాగే ప్రతాప్ కూడా వస్తారు. నానా ఒకసారి వీడు చూడు, ఇంతకు ముందు వీడి ఇంట్లో నన్ను బావమరిది అంటూ తెగ ఇరిటేట్ చేశాడు. వీడి మీద పగ తీర్చుకునే ఒక అవకాశం దొరికింది అంటూ ఇంకా ఆది అయితే చక్రిని కొడుతున్న వీడియోని ప్రతాప్కి అలాగే ఇక లలితకి చూపిస్తారు. ఇదంతా ఇలా ఉండగా పైనుంచి హారిక అయితే ఆ వీడియో చూసేస్తుంది. ఒక్కసారిగా హారిక చాలా షాక్ అయిపోతుంది. ఆది ఏంటి ఇంతటికి దిగజారిపోయాడు? చక్రిని వీళ్ళే కావాలని కిడ్నాప్ చేపించారు. ఎలా అయినా సరే ఈ విషయం మహాకి చెప్పాలి అంటూ ఇక హారిక అయితే మహా గదిలోకి వెళ్తుంది. ఇక మహా నా గదిలోకి ఎవరూ రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నారు? చూడండి చక్రి ఏ తప్పు చేయలేదు. చక్రి గురించి తప్పుగా మాట్లాడాలి అనుకుంటే గది బయటే ఆగిపోండి అంటూ ఇక మహా అయితే వెనక్కి తిరిగి చూడకుండా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక హారిక అయితే మహా అని గట్టిగా అరవడంతో ఇక మహా వదిన అంటూ ఇక హారికని హత్తుకుంటుంది. ఇంకా హారిక అయితే చూడు మహా, అసలు చక్రి ఎక్కడికి వెళ్ళలేదు. నిజానికి చక్రి ఎక్కడున్నాడో మీ అన్నయ్యకి, మీ నాన్నగారికి అలాగే అత్తయ్యకి తెలుసు అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? చక్రి ఎక్కడున్నాడో ఆల్రెడీ వాళ్ళకి తెలుసా అని అంటుంటే అరో మాకు, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. చక్రి కావాలని చక్రికి డబ్బిచ్చి ఇంటి నుంచి బయటికి పంపించారు. వాళ్ళ పథకం ప్రకారమే పాపం చక్రి. ఇక హారిక అయితే చూడు మహా, నువ్వు కంగారు పడకు, అలాగే ఆవేశపడి మావయ్య గారిని ఆదిని నిలదీసే ప్రయత్నం చెయ్యొద్దు. అలా అయితేనే నీతో చెప్తాను అంటూ ఇక హారిక మహాతో చెప్పడంతో మహా సరే వదిన, నేను వాళ్ళని నిలదీయను, కానీ ఏం జరిగిందో చెప్పండి అని అడగడంతో ఇక జరిగిందంతా హారిక అయితే చెప్తుంది. అంటే చక్రిని వీళ్ళే కావాలని కిడ్నాప్ చేసి ఇలా మాట్లాడుతున్నారా అంటూ ఇక మహా అయితే మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇక మహా ఫోన్ అయితే వస్తుంది. ఇంకా మాధవ అయితే మహాతో మాట్లాడుతూ అమ్మా మహా, మేము ఆల్రెడీ యాదాద్రి వచ్చేసాము, నువ్వేం కంగారు పడకు, చక్రిని
వెతికి మేం తీసుకొస్తామంటూ ఇక మాధవ కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ చూస్తే చక్రికి దొరికిన ఫోన్తో పదే పదే మాధవకి ఫోన్ చేస్తుంటే కొత్త నెంబర్ నుంచి ఫోన్ రావడంతో ఇక మాధవ అయితే అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక మళ్ళీ మాధవకి ఫోన్ చేయడంతో ఇక మాధవ హలో ఎవరు అని అడగడంతో అనయ్య నేను అంటూ చక్రి అయితే జరిగిందంతా కూడా ఇంకా మాధవకి చెప్తాడు. ఒక్కసారిగా మాధవ నువ్విప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడగడంతో ఇక చక్రిని ఎలా తీసుకొచ్చారో ఆ రూట్నైతే స్పీకర్ ఆన్ చేసి అందరూ వినేలాగా చెప్తారు. ఇంకా అదంతా విన్న తర్వాత పక్కన ఉన్న నారాయణ రేయ్ ఆ అడ్రస్ నాకు బాగా తెలుసు, నా కొడుకుని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక నారాయణ అయితే తన 3 కొడుకుల్ని తీసుకుని చక్రిని కాపాడడం కోసం బయలుదేరతారు. ఇక ఇంతలో ఆ రౌడీలు లోపలికి వచ్చేసరికి చక్రి దగ్గర ఉన్న ఫోన్ చూసి షాక్ అయిపోతారు. ఇక చక్రిని కొట్టి రే ఎవరికిరా నువ్వు ఫోన్ చేశావంటూ ఇంకా చక్రిని బాగా కొట్టి ఆ ప్లేస్ని మార్చేయడం కోసం ఇంకా చక్రిని బలవంతంగా ఒక వ్యాన్లో ఎక్కించుకుని వెళుతూ ఉంటారు. అనుకోకుండా ఇక మాధవ కన్నా వస్తున్న బైక్ని డాష్ ఇస్తారు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా పడిపోవడంతో ఇక కారులో ఉన్న చక్రి మాధవ అలాగే కన్నాని చూసి అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక కన్నా అన్నయ్య మన చక్రి అన్నయ్య అని చెప్పడంతో ఇక అందరూ కూడా ఆ వ్యాన్ని ఫాలో చేస్తూ ఇక 4 కలిసి ఆ వ్యాన్ చుట్టుముడతారు. రేయ్ నా కొడుకుని ఎత్తుకెళ్తారా అంటూ నారాయణ అయితే ఒక్కొక్కరిని చితక్కొడతాడు. ఇక కేశవ మాధవ కన్నా 4 కూడా అక్కడ ఉన్న రౌడీల్ని చితక్కొట్టి అందులో ఒక అతన్ని గట్టిగా పట్టుకుంటారు. ముఖ్యంగా మొదటిగా చక్రిని కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయిని పట్టుకుని ఏయ్ మర్యాదగా చెప్పు ఇదంతా ఎవరు చేయమన్నారు అని చెప్పి తనని గట్టిగా నిలతేయడంతో ఆ అమ్మాయి అయితే జరిగిందంతా వాళ్ళకి చెప్తుంది. ఇక చక్రి మొదటిగా ఇంటికైతే వెళ్తాడు. ఇంకా బయట కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా ఇక లోపల నుంచి వచ్చిన లలిత బయట కూర్చుని ఉన్న చక్రిని చూస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు అని అడగడంతో పేపర్ దించి ఇక లలిత వైపు చూస్తాడు. ఒక్కసారిగా లలిత గట్టిగా అరుచుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా లలిత లోపల ఉన్న ప్రతాప్కి అలాగే ఆదికి చెప్పడంతో ఏంటి వాడు ఇంటికొచ్చాడా అంటూ వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇక చక్రి లోపలికి రావడంతోనే మహాలక్ష్మి చక్రి అంటూ చాలా ఎమోషనల్ గా చక్రి దగ్గరికి వెళ్తుంది. ఇంకా చక్రి అయితే ఏమండి నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నానండి అని మాట్లాడుతూ ఉంటే చక్రికి ఒళ్ళంతా గాయాలతో రక్తంతో కనిపిస్తాడు. ఇంకా చక్రిని చూసిన ప్రతాప్ అలాగే ఆది ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి మావయ్య గారు నన్ను చూసి అంతలా కంగారు పడుతున్నారు, వీడు ఎలా వచ్చాడా అనే కదా అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న మహాలక్ష్మి కోపంగా వాళ్ళ వైపు చూస్తుంది. ఇక ఆది అయితే రేయ్ ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ ఇక ఆది కూడా చక్రిని నిలదీస్తూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్స్ లో ఇదంతా కూడా ఇక ప్రతాప్ అలాగే ఆది చేసిన సంగతి కన్నా సాక్ష్యాలతో సహా ఇక వాళ్ళ ముందైతే పెడతారు. కన్నా చెప్పిన మాటలకి అలాగే వాళ్ళు తీసుకొచ్చిన సాక్ష్యం చూసిన మహాలక్ష్మి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అలాగే మహా చక్రిల మధ్యలో ప్రేమ మొదలవ్వబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.